సో అంతా ఎక్కడ జరిగిందండి మూవీ అంతా? ఎక్కడ చేశారు? వనపర్తి పరిసర ప్రాంతాలే. ఓకే, దాన్ని కూడా మన నేచర్కి దగ్గరలోనే అన్ని నువ్వు చాలా దీనిగా చూస్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే కథ ఇన్స్పైర్ అయింది అదే ప్రెమిసెస్ నుంచి. సో నాకు లొకేషన్స్ కూడా అక్కడ నేను చాలా పుట్టినప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఐడియా ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు కూడా నేను చూస్తున్న లొకేషన్స్లో ఇక్కడ సినిమా చేయొచ్చు అనే ఒక థాట్ అయితే నాకు ఉంది బేసిక్గా. సో ఐడియా అక్కడ నుంచి వచ్చింది, నేను అక్కడ నుంచి వచ్చాను అండ్ లొకేషన్స్ కూడా అక్కడనే నేను చూస్ చేసుకున్నాను. వెరీ అంటే నాకు అక్కడ చాలా హెల్ప్ దొరుకుతుంది, ఈజీ అవుతుంది షూట్కి, చాలా ప్లస్ ఉంది బేసిక్గా అక్కడ చేయడం వల్ల. సపోర్ట్ వస్తుంది అక్కడ కూడా, ఏదైనా కావాలన్నా కూడా మనకి అక్కడ సపోర్ట్ ఉంటుంది బేసిక్గా. సో అంటే మీరు ఇంతకు ముందు మీ మూవీస్ అంటే మీరు ఒక సిరీస్ చేశారు దాని ముందు, అండ్ ఇప్పుడు ఇది అంటే కొంచెం ఒకే కథ డిఫరెన్స్ గానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అలా వెళ్ళేది. అంటే ఈ జోనర్ అని ఏమని అనుకుంటున్నారా మీరు, లేదు అంటే ఎనీ జోనర్? లేదండి, శివరపల్లి ఈజ్ అన్ప్లాన్డ్, అసలు దానికి ప్లాన్ లేదు. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే మొత్తయ్య వల్లే అవకాశం క్రియేట్ అయింది. ఓకే, మీకు కూడా ఇక్కడ ఈయనకి బలగం అనుకుంటున్నారు, మీకు ఇది అది అనుకుంటున్నారు, కానీ బిఫోర్ ఇది ముందు జరిగిన ప్రాజెక్ట్ ఇద్దరికి కూడా. శివరపల్లి కంటే ముందు జరిగింది, దాని గ్లిమ్సెస్ దాని సెన్సిబిలిటీస్ చూసే శివరపల్లి అనే పంచాయత్ యాక్చువల్లీ హిందీలో చాలా సూపర్ హిట్ అనమాట బేసిక్గా. సో టీవీఎఫ్ అని మంచి గ్రేట్ కాంటెంట్ క్రియేషన్ కంపెనీ. సో అక్కడ నుంచి కాల్ వచ్చేసరికి ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అండ్ షో కూడా నా సెన్సిబిలిటీస్కి చాలా దగ్గర ఉంది, వీ హ్యావ్ టు డూ అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేశాను. అది కూడా మంచి అప్లాజ్, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అవును, అది కూడా ఆ సిరీస్ కూడా మంచి పేరు వచ్చింది ఆ సిరీస్ కూడా. అండ్ అంటే మీరు ఎస్పెషల్గా ముత్తయ్య చూసుకుంటే ఆ గ్యాప్ వచ్చింది చూడండి, అది ఎలా తీసుకున్నారంటే మీరు సరే మనం ఫస్ట్ అక్కడ చూపించి తర్వాత మనం ప్రేక్షకుల దగ్గరికి వద్దామని చూపించారు, ఆటోమేటిక్గా వచ్చిన గ్యాప్ ఇది? ఆటోమేటిక్గా కాదు, యాక్చువల్లీ మేము ఫిలిం ఫెస్టివల్స్కి అయితే వీ డిసైడెడ్. వన్స్ ఫిలిం ఫినిష్ అయిన తర్వాత దాని అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఇట్ ఈస్ సో ఎంటర్టైనింగ్ అండ్ యాక్చువల్లీ కమర్షియల్గా ఉంటుంది బేసిక్గా, బట్ విజువలైజేషన్ కొంచెం ఆర్టిస్టిక్గా ఉండేసరికి ఇది ఫిలిం ఫెస్టివల్లో చాలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి డెసిషన్ తీసుకొని వి సెండ్ ఇట్ టు ఫిలిం ఫెస్టివల్స్ అనమాట. అక్కడ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఆల్మోస్ట్ 1 year 23 బిగినింగ్ వరకు కూడా మేము ఫిలిం ఫెస్టివల్స్లోనే వి స్పెంట్ అనమాట. అక్కడ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అంటే ఒక ఇండియాలో టాప్ 3 ఫిలిం ఫెస్టివల్స్లో ఒకటి ఉంటుంది, కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని ఉంటుంది బేసిక్గా. అందులో బెస్ట్ ఫిలిం రావడం అనేది దట్స్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ముత్తయ్య. 1100 ఫిలిమ్స్ దాకా వచ్చాయి అక్కడికి. మెటా ఫిలిం ఫెస్టివల్ దుబాయ్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చింది అక్కడ. సో మంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ చాలా వచ్చినాయి అవార్డ్స్, ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి దగ్గర అయితే అప్లాజ్ వచ్చింది. మేము అప్రోచ్ అయిన ప్రతి ఫిలిం ఫెస్టివల్లో చాలా మంచి అప్లాజ్ వచ్చింది అన్నమాట బేసిక్గా. సో దాని తర్వాత ఏంటి అంటే ఈ సినిమాని మేము డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నాం బేసిక్గా. బట్ ఓటీటీలో చిన్న కరెక్షన్స్, అంటే ఎవ్రీ 6 monthsకి 1 yearకి ఓటీటీస్ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ కొన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే డైరెక్ట్ ఓటీటీ రిలీజెస్ని కొంచెం వాళ్ళు హోల్డ్ చేశారనమాట, ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో మాకేంటి థియేటర్లో వస్తే ఈ సినిమా ఆడియన్స్ని పుల్ చేయడంలో కొద్దిగా లేదు. ఇలాంటి ఫిలిమ్స్కి మనకున్న తెలుగు ఆడియన్స్ ఎట్లా ఉంటారంటే ఆడియన్స్ పుల్ కావాలి అంటే సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఫిలిమ్స్ ఉంటాయి బేసిక్గా. ఈ ఫిలింకి ఆడియన్స్ ని పుల్ చేయడం అనేది డిఫరెంట్ టాస్క్ బేసిక్గా. సో ఓటీటీ ఇస్ అ పర్ఫెక్ట్ చాయిస్ అని ముందు నుంచే ఉంది. సో దానికోసం వెయిట్ చేసాము. ఆ టైం కూడా కొంచెం ఆ గ్యాప్ దాని గురించే వచ్చింది ఎక్కువ. సో దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్, డైరెక్ట్ రిలీజెస్కి ఓపెన్ అవుతున్నారు స్లోగా. సో ఆ టైంలో శివరపల్లి రావడము, దాని తర్వాత ఈటీవీ విన్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. సో అట్లా ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది అండ్ మంచి సక్సెస్ కూడా అందుకుంటుంది.